Class 10 English Unit 6 C Reading A Tale of Three Villages. The first village, Coco Village, Nigeria. Let us see what happened there. Mr. Sunday Nana, his wife and 4 small children live in Coco Village, Nigeria. The village is like any other African village. Picture is quick, colorful and noisy. The Nana family's house too is the same as all the other houses in the village, with mud walls and a rusting corrugated iron roof, and with children and chickens sharing the compound. ఈ విలేజ్ గురించి చెప్తున్నారు. మిస్టర్ సండే నానా, ఆయన వైఫ్ అండ్ 4 స్మాల్ చిల్డ్రన్, దే ఆర్ లివింగ్ ఇన్ కోకో విలేజ్, నైజీరియా. సో వాట్ హ్యాపెండ్ దేర్? ఇట్ ఈస్ ఆల్సో ఏ నార్మల్ విలేజ్ లైక్ అదర్ విలేజెస్ ఇన్ ఆఫ్రికా. అన్నీ ఎలా ఉంటాయో, ఇట్ ఈస్ లుకింగ్ కలర్ఫుల్ అండ్ ఆల్సో నాయిజీ, కొంచెం సందడిగా గోలగా కూడా ఉంటుంది. అయితే ఈ నానా ఫ్యామిలీస్ వాళ్ళ ఇల్లు కూడా అందరిలాగానే ఎలా ఉందంటే, మడ్ వాల్స్, మట్టితో కట్టిన గోడలు, రస్టింగ్ కార్రుగేటెడ్ రూఫ్, ఐరన్ రూఫ్ అంటే తుప్పు పట్టిన ఐరన్ రూఫ్, ఇంకా పిల్లలు, చికెన్ కాంపౌండ్లో అందరూ షేర్ చేసుకుంటారు అన్నమాట. పిల్లలు, చికెన్ అందరూ కూడా పరిగెడుతూ సందడిగా ఉంటారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దే ఆర్ పూర్ పీపుల్. దెన్ దేర్ ఈస్ వన్ డిఫరెన్స్. హౌఎవర్, outside Mr. Nana's front and 3 large empty metal drums. The bright red paint now flaking away, but the skull and crossbones symbol clearly visible on each. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ స్టార్ట్ అయిందనమాట. అప్పటికి ఇప్పటికి తేడా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే, నానాస్ హౌస్, ఆయన ఇంటి ముందు 3 లార్జ్ ఎంప్టీ మెటల్ డ్రమ్స్ ఉన్నాయంట. అందులో ఏమున్నాయో తెలీదు. బట్ ద బ్రైట్ రెడ్ పెయింట్, దానికి అంతకుముందు ఆ డ్రమ్స్కి ఎర్ర పెయింట్ ఉండేది, చాలా బ్రైట్గా ఉండేది. నౌ ఫ్లేకింగ్ అవే. ఫ్లేకింగ్ మీన్స్ పొరలుగా ఒక్కొక్క పొర వెళ్ళిపోతూ ఉండడం, ఫ్లేకింగ్. బట్ ద స్కల్ అండ్ క్రాస్ బోన్స్ సింబల్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ఈచ్. ఒక్కొక్క డ్రమ్ మీద క్రాస్ బోన్స్, స్కల్, దట్ మీన్స్ యూ నో దట్ ఈస్ డేంజర్ సింబల్. ఆ సింబల్ దాని మీద పెయింట్ చేసింది. ప్రతి డ్రమ్ మీద మీకు కనిపిస్తుంది ఒక స్కల్, క్రాస్ బోన్స్. కానీ ఆ డ్రమ్స్ మీద ఉన్న పొరలన్నీ కూడా వెళ్ళిపోతూ పాతగా అయిపోయినాయి అనమాట. అండ్ ఇన్ ఏ క్లియరింగ్ 200 miles away from the village, next to a stream that the villagers get their drinking water from, is an enormous pyramid of identical drums reaching to the sky. అక్కడేముందంటే, ఆ విలేజ్కి 200 miles దూరంలో నెక్స్ట్ డే స్ట్రీమ్ అంటే వాళ్ళ వాటర్ తెచ్చుకునే ఇవి ఉంటుంది కదా, ఒక చిన్న సెలయేరు, వాగు అలాంటిది, వాటర్ స్ట్రీమ్. ఆ పక్కనే ఆ డ్రింకింగ్ వాటర్ ఎక్కడైతే ఉందో అందులోంచి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ తీసుకుంటారు. ఆ డ్రింకింగ్ వాటర్ దగ్గర పెద్ద పిరమిడ్, ఎనార్మస్ అంటే బ్రహ్మాండమైన పిరమిడ్ ఆఫ్ ఐడెంటికల్ డ్రమ్స్, అంటే ఇలాంటి డ్రమ్సే ఈ సండే నానా ఇంటి దగ్గర ఏవైతే 3 డ్రమ్స్ ఉన్నాయో అలాంటి డ్రమ్స్ ఆ స్ట్రీమ్ దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయంటే, ఎనార్మస్ పిరమిడ్, బ్రహ్మాండమైన పిరమిడ్ లాగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఉన్నాయి అవి. దే ఆర్ రీచింగ్ స్కై అంట, అంత పెద్దగా ఆకాశాన్ని అంటే అంత పెద్ద పిరమిడ్ లాగా ఒకదాని మీద ఒకటి పేర్చారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్లీ కార్రడెడ్. చాలా మటుకు కొన్నేమో తుప్పు పట్టిపోయినాయి, చాలా తుప్పు పట్టింది. కార్రడెడ్ అంటే తుప్పు పట్టడం. అండ్ దేర్ slimy contents of various colors, grey, dark, green, bright orange, etc., leaking out down onto the baked African earth and into the stream. దానిలోవి అన్నీ స్లిమ్మీ అంటే చాలా కారిపోతూ చాలా సాఫ్ట్గా ఉండేవి అనమాట. మెత్తగా కారిపోయే లిక్విడ్స్ ఏవో ఉన్నట్టున్నాయి దాంట్లో. కాంటెంట్స్ అంటే వస్తువులు అందులో ఉన్నవి, స్లిమీ కాంటెంట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయట. గ్రే కలర్, డార్క్ గ్రీన్, బ్రైట్ ఆరెంజ్, అవన్నీ లీక్ అవుతున్నాయి. ఆ లోపల నుంచి, ఆ డ్రమ్స్లో నుంచి లీక్ అవుతున్నాయి అన్నమాట. ఆ డబ్బాలేమో, ఆ డ్రమ్స్ తుప్పు పట్టిపోయాయి, కలర్ పోయినాయి. లోపల నుంచి లిక్విడ్స్ అన్నీ కూడా మెత్తగా సాఫ్ట్గా ఉండే లిక్విడ్స్ రకరకాల కలర్స్లోంచి బయటకు వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి అంటే, ఆన్ టు ద బేక్డ్ ఆఫ్రికన్ ఎర్త్, బాగా వేడిగా ఉన్న ఆఫ్రికన్ ఎర్త్ మీద అవి జారుతున్నాయి. ఆ వేడికి అవన్నీ అట్మాస్ఫియర్లో కరిగిపోతాయి.
ఆవిరైపోయి వాతావరణంలో కలిసిపోతాయి ఒకటి. ఇంకా ఏంటంటే అవి అలా కారుతూ వెళ్ళి స్ట్రీమ్లో కలిసిపోతున్నాయి, ఆ నీళ్ళ స్ట్రీమ్లో కలిసిపోతున్నాయి, వీళ్ళు తాగే నీరులో, డ్రింకింగ్ వాటర్లో అది మిక్స్ అయిపోతున్నాయి. సమ్ హ్యావ్ ఫాలెన్ డౌన్ అండ్ రోల్డ్ ఆర్ బీన్ రోల్డ్ బై ప్లేఫుల్ చిల్డ్రన్ ఇన్ టు ద బుష్. ఇంకా కొన్ని ఏమి అలా కారిపోతున్నాయి అనమాట, జారుతున్నాయి, కొంచెం డౌన్గా ఉన్న చోటికి పల్లంలోకి డౌన్లోకి జారిపోతూ చెట్లలో కలిసిపోతున్నాయి. పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారో అక్కడంతా కూడా పిల్లలు కూడా దాంతో పడి దొరలే విధంగా అవి చుట్టూ వ్యాపించిపోయినాయి అనమాట. సమ్ ఆర్ స్మోకింగ్ ఇన్ ద మిడ్ డే హీట్. కొన్నేమో మిట్ట మధ్యాహ్నం ఆవిరైపోతూ అలా స్మోక్ లాగా పొగలాగా మారిపోతున్నాయి. సమ్ ఆర్ స్వెల్లింగ్ యాజ్ ఇఫ్ దేర్ కాంటెంట్స్ ఆర్ బర్స్టింగ్ టు గెట్ అవుట్. కొన్నేమో బాగా ఉబ్బినాయి అనమాట. స్వెల్లింగ్ అంటే ఉబ్బడం తెలుసు కదా, డ్రమ్స్ బర్స్ట్ అయిపోతాయేమో అన్నట్టుగా. ఇంకా కొన్ని సమ్ హ్యావ్ ఆల్రెడీ బర్స్ట్, కొన్ని అయితే మొత్తానికి బర్స్ట్ అయిపోయినాయి కూడా. దే కేమ్ ఆన్ ఏ వెనస్డే సెట్ సండే. హీ సేయింగ్ అబౌట్ ద డీటెయిల్స్. హీ సేయింగ్ అబౌట్ ద డ్రమ్స్, హౌ దే కేమ్ టు దేర్ ఏరియా. దే కేమ్ ఆన్ ఏ వెనస్డే. మా వెనస్డే ఇక్కడికి వచ్చినాయి. మెనీ బిగ్ లారీస్. దే టుక్ ఆల్ డే అన్లోడింగ్ దెమ్. దే బ్రాట్ ఇన్ మెనీ బిగ్ లారీస్. ఎవరు తెచ్చారు చెప్తాడు ఇప్పుడు. సో దే టుక్ ఆల్ డే అన్లోడింగ్ దెమ్. అంటే డే మొత్తం వాటిని దింపడంలోనే సరిపోయింది, లారీ నుంచి వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారు. నో వన్ టోల్డ్ అస్ వాట్ వాజ్ ఇన్ దెమ్, వాట్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద కాంటెంట్ ఇన్సైడ్ ద డ్రమ్స్. నోబడీ టోల్డ్ దెమ్. ఎవరు చెప్పలేదంట ఆ డ్రమ్స్లో ఏమున్నాయి అనేది. దే గేవ్ ద చీఫ్ ఏ బ్రౌన్ పేపర్ బ్యాగ్. ఐ సా హిమ్ స్మైలింగ్ యాజ్ ద లారీస్ డ్రోవ్ అవే. వీళ్ళ చీఫ్కి ఒక బ్రౌన్ పేపర్ బ్యాగ్ ఇచ్చారంట వాళ్ళు, ఆ వచ్చిన వాళ్ళు, ఆ లారీస్లో ఎవరైతే తెచ్చారో డ్రమ్స్ని, వాళ్ళు వీళ్ళకి ఒక బ్రౌన్ బ్యాగ్ ఇచ్చారంట వీళ్ళ చీఫ్కి. ఈయన చూశాడు, అతను నవ్వుతూ తీసుకున్నాడంట ఆ బ్రౌన్ కవరు, ఎవరైతే లారీస్లో తెచ్చారో వాళ్ళ దగ్గర నుంచి. లారీస్ డ్రోవ్ అవే. ఆ లారీస్ ఇవన్నీ డ్రమ్స్ ఇక్కడ పారేసి వెళ్ళిపోయాయి. దిస్ వాజ్ 5 years ago. ఇది జరిగి 5 years అయింది. దెన్ 3 months ago, one of the brightest boys in the village, Thomas Agonio, started university in Lagos. He came home one weekend with a new chemistry box and spent all day looking at the drums and writing things down and talking to himself and shaking his head. We all thought he had gone mad. Then he called a meeting of the village and told us that the drums contained poisonous chemicals. ఇదిలా ఉంటే వాళ్ళు అవన్నీ డ్రమ్ములన్నీ ఇక్కడ పడేసి ఒక బ్రౌన్ బ్యాగ్ మా చీఫ్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఇది జరిగింది 5 years కిందట. అయితే 3 months బ్యాక్ మొన్ననే వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ బాయ్స్ ఇన్ ద విలేజ్, మా విలేజ్లో ఒక బాగా చదువుకున్న అంటే బాగా తెలివైన అబ్బాయి థామస్ అగోనియో, ఆయన యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు అబ్బాయి లాగోస్లో. అతను వచ్చాడు ఇంటికి వీకెండ్లో. వచ్చి ఒక కెమిస్ట్రీ బుక్ తెచ్చాడు. ఆ బుక్తో చదువుతున్నాడు ఆ బుక్ అంతా కూడా. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే డ్రమ్స్ అన్నీ చూస్తున్నాడు, డ్రమ్స్ వైపు చూస్తున్నాడు, వాటి గురించి రాసుకుంటున్నాడు, తనలో తనే మాట్లాడేసుకుంటున్నాడు, షేకింగ్ హిస్ హెడ్, తల ఊపుతున్నాడు. ఇదంతా చూసి వీడి పిచ్చోడైపోయాడేమో అని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ అతను ఒక మీటింగ్ పెట్టి ఈ డ్రమ్స్ అన్నీ కూడా పాయిజనస్ కెమికల్స్తో నిండి ఉన్నాయి అని చెప్పాడు. హీ సెడ్ దే హ్యాడ్ కమ్ ఫ్రమ్ ఇటలీ. అవన్నీ ఇటలీ నుంచి వచ్చాయి అని కూడా చెప్పాడు అబ్బాయి. చదువుకున్నాడు కదా, అతను వాటి మీద పరిశోధన చేశాడనమాట. అవి ఏంటి ఎక్కడి నుంచి అనేది వేరే బోర్డ్స్ హీ ఫౌండ్. బట్ ఐ డోంట్ నో వేర్ దట్ ఈజ్ ఇట్ ఇన్ యూరోప్? పాపం ఈయన సండే నాన్న ఆయనే మనతో నీవన్నీ చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే ఇటలీ నుంచి వచ్చినాయని చెప్తున్నాడు. ఎక్కడుందండి ఇటలీ? అది యూరోప్లో ఉందా అని అడుగుతున్నాడు. మిస్టర్ సండే నాన్న స్టాప్డ్ ఫ్రౌనింగ్ ఏ ట్రబుల్డ్ లుక్ ఆన్ హిస్ ఫేస్. అతను ఇలా చెప్తున్నాడు సండే నాన్న. ఏమని చెప్తున్నాడంటే ఆయన ఫ్రౌనింగ్ అంటే కనుబొమ్మలు, ఐబ్రోస్ దగ్గరికి చేశాడు, అంటే కొంచెం కోపంతో అనమాట. ఇంకా ట్రబుల్డ్ లుక్, మొహంలో బాధగా ఒకలాంటి ఆవేదనతో ఉన్న ఫేస్, ఇలా అంతా చెప్తున్నాడు. ఇన్ ద లాస్ట్ 5 years 13 people have died in this village. My own elder brother, one of them. They have been in pain, terrible pain. ఏం చెప్తున్నాడంటే లాస్ట్ 5 years నుంచి 13 మంది చనిపోయారు మా దగ్గర. అందులో మా ఎల్డర్ బ్రదర్ కూడా ఒకడు. నా సొంత ఎల్డర్ బ్రదర్ చనిపోయాడు, మా అన్న చనిపోయాడు. అది కూడా ఎలాగంటే దే హ్యావ్
బీన్ ఇన్ పెయిన్, చాలా బాధతో, టెర్రిబుల్ పెయిన్తో పోయారు. వీ హ్యావ్ నెవర్ సీన్ డెత్స్ లైక్ దట్ బిఫోర్. ఇంతకుముందు అలాంటి చావులు మాకెప్పుడు కనపడలేదు, అంత బాధతో కూడిన చావులు. లాట్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ సిక్. మా పిల్లలు చాలామంది కూడా జబ్బు పడిపోయారు, సిక్. వీ హ్యావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు టేక్ ద డ్రమ్స్ అవే బట్ దే డూ నథింగ్. ఈ డ్రమ్స్ మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోండి, వీటి వల్లనే మాకు పాయిజన్ అయిపోతున్నాం, మేమందరం కూడా మా ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి, డ్యామేజింగ్ అవర్ హెల్త్. కాబట్టి వీటిని తీసి పడేయమని మేము గవర్నమెంట్ని చెప్పాము, వీటిని తీసి దూరంగా పడేయమని. బట్ ఎవరు మా మాట వినిపించుకోలేదు. వీ హ్యావ్ రిటర్న్ టు ఇటలీ. ఇటలీ నుంచి వచ్చినాయని చెప్పారు కదా, మేము ఇటలీకి ఒక లెటర్ కూడా రాసాము. బట్ దే డూ నథింగ్. వాళ్ళు కూడా ఏమీ చేయలేదు మాకు. ద చీఫ్ సేస్ వీ షుడ్ మూవ్ అవర్ హౌసెస్ టు అనదర్ ప్లేస్. మా చీఫ్ ఏం చెప్తున్నారంటే, మా హెడ్, మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోండి, మీ ఇళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి తీసేసుకొని షిఫ్ట్ అయిపోండి వేరే చోటికి అని చెప్తున్నాడు. బట్ వీ హ్యావ్ నో మనీ టు బై ల్యాండ్. ల్యాండ్ కొనడానికి మా దగ్గర మనీ లేదు. వీ హ్యావ్ నో చాయిస్. మాకు వేరే దారి లేదు. వీ హ్యావ్ టు స్టే హియర్. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళతాం? డబ్బులు లేవు, మనీ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అని చెప్తున్నాడు. అండ్ దే పాయింటింగ్ టు ద మౌంటైన్ ఆఫ్ డెత్ ఇన్ ద క్లియరింగ్ ఆర్ అవర్ నేబర్స్. ఏ మౌంటైన్ వైపు నుంచి వచ్చి వాళ్ళందరూ ఇవన్నీ డంప్ చేసి మమ్మల్ని చంపాలని చూస్తున్నారో, మా చావులకు కారణమవుతున్నారో వాళ్ళు మా నేబర్స్ అని చెప్పాడు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్టోరీ. ఫస్ట్ స్టోరీ, కోకో విలేజ్. ఇట్ ఈస్ అబౌట్ సెకండ్ విలేజ్, పొన్ని మంతూరి విలేజ్, ఇండియా. I can remember the time, she said wistfully, when all the fields around this village were green and the harvest good. Her outstretched arm described a complete circle as she stood in the morning sun. ఆవిడ చెప్తుందన్నమాట ఈ స్టోరీ, తన విలేజ్ స్టోరీ గురించి ఆవిడ చెప్తుంది. ఏమనంటే, ఐ కెన్ రిమెంబర్ ద టైమ్, ఒకప్పుడు ఎలా ఉండేది అనే విషయం నాకు బాగా గుర్తుంది. విస్ట్ఫుల్లీ అంటే ఇక్కడ చాలా దుఃఖంతో కూడిన ఫీలింగ్ అనమాట. విస్ట్ఫుల్లీ, దుఃఖం నిండిన స్వరంతో చెప్తుంది ఆవిడ. ఇక్కడ అన్ని ఫీల్డ్స్ చాలా బాగుండేవి, గ్రీన్ ఉండేది, హార్వెస్ట్ అన్నీ కూడా పంటలు బాగా పండేవి, గ్రీన్గా ఉండేది ఈ విలేజ్ అని చెప్తుంది. ఆవిడ చాపిన చెయ్యి ఎలా ఉందంటే కంప్లీట్ సర్కిల్ అలా చూపిస్తుంది ఆవిడ చేత్తో. అది మనకి మార్నింగ్ సన్లో ఆవిడ నుంచుని చెప్తున్నట్టుగా అనిపిస్తుందట. అండ్ దెన్ built those monsters, her voice spluttered in anger as she shook her fist at a collection of ominous looking black buildings on the horizon, covered in a low-lying shroud of thick smoke. అక్కడి నుంచి ఆవిడే చూపిస్తుంది అనమాట. ఇలాంటి ఆవిడ కోపంలో, ఆవిడ స్వరంలో, ఆవిడ వాయిస్లో కోపం చాలా చిందులేస్తుందట. స్ప్లట్టర్డ్ అంటే చాలా చిందులేయడం అనమాట. కథం తొక్కుతుంది, చిందులేస్తుంది అంటాం కదా, అది స్ప్లట్టర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఆవిడకి అంత కోపంగా ఉంది ఆవిడ. అక్కడ దూరంగా కనిపిస్తున్న బ్లాక్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయంటే అవి ఒక దయ్యాల్లాగా అక్కడ నుంచుని కనిపిస్తున్నాయట. ఆవిడ యాజ్ షీ షుక్ హర్ ఫిస్ట్ అట్ ఎ కలెక్షన్ ఆఫ్ ominous looking black buildings on the horizon, covered in a low lying shroud of thick smoke. అవి అలా చూపిస్తుంటే నల్లగా పొగతో నిండిపోయి అక్కడ కనిపిస్తుంది అనమాట. దే సెడ్ దట్ ఫ్యాక్టరీస్ నీడ్ లెదర్ టు మేక్ షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ క్లాత్స్. దే సెడ్ అవర్ మెన్ ఫోక్ వుడ్ గెట్ జాబ్స్. దే సెడ్ వీ వుడ్ ఆల్ బికమ్ రిచ్. వాళ్ళు ఇలా చెప్పారు, అటువైపు చూపిస్తూ చెప్తుంది ఆవిడ. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఫ్యాక్టరీస్కి లెదర్ కావాలి, ఆ లెదర్స్ అన్నీ కూడా ఏంటంటే షూస్ చేయడానికి, హ్యాండ్ బ్యాగ్స్ చేయడానికి, బట్టలు చేయడానికి, వీటన్నిటికీ కూడా మాకు ఫ్యాక్టరీస్కి లెదర్ కావాలి. దానివల్ల ఏమవుతుందంటే మీ మగవాళ్ళందరికీ కూడా, మెన్ ఫోక్ అంటే మీ ఇంట్లో మగవాళ్ళకి జాబ్స్ వస్తాయి. దే సెడ్ వీ వుడ్ ఆల్ బికమ్ రిచ్. మీరందరు బాగా రిచ్ అవుతారు అని వాళ్ళు చెప్పారు. దే సెడ్, ఇక్కడ దే సెడ్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వీ స్టుడ్ సైలెంట్, ఈచ్ థింకింగ్ our own thoughts. Yes, they told you all that, but there is so much they didn't tell you. అవును, మేమందరం వింటున్నాం అనమాట. ఆవిడ చెప్తుంటే మేము వింటున్నాము, మేము సైలెంట్గా వింటున్నాము. మా మనసులో మేము అనుకుంటున్నాము ఏమని అంటే, అవును వాళ్ళు మీకు ఇదంతా చెప్పారు, మీ వాళ్ళకి జాబ్స్ వస్తాయని చెప్పారు, మీరు రిచ్ అవుతారని చెప్పారు, మీకు అన్నీ చెప్పారు. వాళ్ళు చెప్పని విషయాలు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. దే డింట్ టెల్ యూ దట్ టు చేంజ్ యానిమల్ స్కిన్స్ ఇంటూ
Leather, which they call tanning, uses as many as 250 different chemicals, including heavy metals such as cadmium, arsenic, and chromium. They didn't tell you that those chemicals are discharged into the environment from those chimney stacks and fall in earth for miles around, polluting the earth below. వాళ్ళు మీకు చెప్పని విషయాలు కూడా ఉన్నాయి. ఏమని అంటే ఒక స్కిన్ యానిమల్ స్కిన్ లెదర్గా మార్చేటప్పుడు దాని ట్యానింగ్ అంటారు. యానిమల్ స్కిన్ని టు చేంజ్ యానిమల్ స్కిన్ ఇంటూ లెదర్, ద ప్రాసెస్ ఇస్ కాల్డ్ ట్యానింగ్. దానికి మనకి 250 డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారు. 250 డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారు. దాంట్లో హెవీ మెటల్స్ కూడా ఉన్నాయి. కాడ్మియం, ఆర్సెనిక్ అండ్ క్రోమియం ఇవి కూడా ఉన్నాయి. మీకు ఇంకా చెప్పలేదు, ఇట్లా ఉన్నాయని మీకు వాళ్ళు చెప్పలేదు. ఇంకా వాళ్ళు ఇది కూడా చెప్పలేదు ఏంటంటే ఈ కెమికల్స్ అన్నీ కూడా వాతావరణంలో చిమ్నీల ద్వారా, అంటే ఫ్యాక్టరీలో నుంచి చిమ్నీల ద్వారా ఇవన్నీ బయటకు వెళ్ళి మొత్తం కొన్ని మైళ్ళ దూరం దాకా పొల్యూట్ చేస్తాయి వాతావరణాన్ని. ఇవి విడిచిపెట్టే గ్యాసెస్ అన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యి అవి వాతావరణాన్ని పొల్యూట్ చేస్తాయి. దే డిడ్ంట్ టెల్ దట్ దిస్ వుడ్ పాయిజన్ యువర్ ఫీల్డ్స్ సో దట్ నథింగ్ విల్ గ్రో. మీకు ఇది కూడా వాళ్ళు చెప్పలేదు. ఏంటి అంటే మీ పొలాలన్నీ, మీ ఫీల్డ్స్ అన్నీ పాడైపోతాయి, అన్నీ పాయిజన్ అవుతాయి, ఇక ముందు మీకు పంటలు పండవు అని కూడా వాళ్ళు చెప్పలేదు. వాతావరణాన్ని ఇంత పొల్యూట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పలేదు. దే డింట్ సే ఆల్ దీస్ థింగ్స్. దే డింట్ టెల్ అస్. ఇప్పుడు ఆవిడ చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే దే డింట్ టెల్ అస్ దట్ ద కెమికల్స్ వుడ్ బి డంప్డ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్ అండ్ ఇంటూ అవర్ రివర్స్. వాళ్ళు మాకు ఇది కూడా చెప్పలేదు. నిజమే, ఆ కెమికల్స్ అన్నీ కూడా వాళ్ళు ఓపెన్ ఫీల్డ్స్లో, మా ఓపెన్గా ఉన్న పొలాల్లో వాటిలో వదిలేస్తున్నామని చెప్పలేదు. దాంట్లో డంప్ చేస్తున్నామని చెప్పలేదు. మా రివర్స్లో కూడా ఈ పాయిజన్ వదిలేస్తున్నామని వాళ్ళు మాకు చెప్పలేదు. సైడ్ విజయసామ, ఆవిడ పేరు, దట్ లేడీస్ నేమ్ ఈస్ విజయసామ. వీ హ్యాడ్ బీన్ థింకింగ్ ద సేమ్ థాట్స్. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఆవిడేమైతే చెప్పిందో మేము అదే అనుకుంటున్నాం. వాళ్ళకి ఈ పొలాల్లో కానీ రివర్స్లో కానీ మేము ఇవన్నీ కూడా కెమికల్స్ని వదిలేస్తామని వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఈ మాటలేం చెప్పలేదు. దే డింట్ టెల్ అస్ దట్ అవర్ విమెన్ వుడ్ హ్యావ్ టు వాక్ 10 kilometers ఎవ్రీ డే. మా లేడీస్ వాళ్ళు ఇది కూడా చెప్పలేదు మాకు. మా స్త్రీలందరం కూడా 10 kilometers ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది, అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది అని వాళ్ళు మాకు చెప్పలేదు. ఎందుకంటే వాటర్ గురించి బహుశా. దే డింట్ టెల్ అస్ దట్ వీ వుడ్ గెట్ అల్సర్ అండ్ సోర్స్ ఆన్ అవర్ బాడీస్. మా శరీరాలకు అన్నిటికీ కూడా ఎలర్జీ వస్తాయి, అల్సర్లు వస్తాయి, పుళ్ళు పడతాయి అని కూడా మాకు చెప్పలేదు. దే డింట్ టెల్ అస్. హర్ వాయిస్ ట్రెయిల్డ్ ఆఫ్. ఆవిడ ఇంకా చెప్పలేకపోతుందన్నమాట, గొంతు తగ్గిపోయింది సౌండ్. దెర్ ఈజ్ సో మచ్ దే డింట్ టెల్ యూ ఐ థాట్. నిజమే, వాళ్ళు మీకు చెప్పని విషయాలు చాలా ఉన్నాయి అని నేను మనసులో అనుకున్నాను. వీ డోంట్ బై లెదర్ షూస్ ఆర్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ లెదర్ క్లోత్స్, షీ సెడ్. ఆమె ఏం చెప్పిందంటే ఇంకా మేము లెదర్ షూస్ కానీ, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లెదర్ క్లాత్స్ కానీ మేము కొనం ఇంకా అనేసి చెప్పేసింది. ఇది అబౌట్ సెకండ్ విలేజ్ ఇన్ ఇండియా. నౌ కమ్ టు థర్డ్ విలేజ్, దట్ ఈస్ ఓరోబ్యో విలేజ్, ఉక్రెయిన్. దట్ ఈస్ ఫార్మర్లీ USSR, Soviet Russia. It happened on April the 26th, 1986. I remember the date because it was my mother's birthday. We heard the explosion early in the morning. We didn't worry because there had been explosions before from Chernobyl. ఇక్కడ ఈ లేడీ ఏం చెప్తున్నారంటే ఇది April 26th, 1986లో జరిగిన సంఘటన. ఇది నాకు ఎలా గుర్తుంది అంటే అది మా మదర్స్ బర్త్డే కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఐ రిమెంబర్డ్ బికాస్ ఇట్ వాస్ మై మదర్స్ బర్త్డే. వీ హర్డ్ ద ఎక్స్ప్లోషన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే చాలా పెద్ద సౌండ్ ఎక్స్ప్లోషన్ అంటే అలా వినిపించింది. బట్ వీ డింట్ వర్రీ, ఎందుకంటే బికాస్ దేర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లోషన్స్ బిఫోర్ ఫ్రమ్ చెర్నోబిల్. ఇంతకుముందు కూడా ఇలా ఎక్స్ప్లోషన్స్ అయినాయి. చెర్నోబిల్ దట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ యుక్రెయిన్. సో చెర్నోబిల్లో కూడా ఇంతకుముందు ఇలా ఎక్స్ప్లోషన్స్ అయినాయి కాబట్టి మేము దాని గురించి ఏమీ వర్రీ కాలేదు. బట్ దిస్ వన్ వాజ్ బిగ్గర్. ఇది చాలా పెద్ద ఎక్స్ప్లోషన్. ఎవ్రీ వన్ స్టాప్డ్ వాట్ దే వర్ డూయింగ్ అండ్ లిసన్డ్. అందరూ వాళ్ళ పనులన్నీ ఆపేసి వింటున్నారు ఆ శబ్దం, ఎక్స్ప్లోషన్. దెన్ వీ ర్యాన్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. We ran into garden, understood I think. We could see a cloud of white smoke coming from the nuclear reactor. మాకు అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ బయట ఉంది కదా, దూరంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి మాకు వైట్ స్మోక్ ఒక క్లౌడ్ లాగా కనిపిస్తుంది.
Natasha Revenko wiped her hands nervously on her apron. Who is saying this incident? That narrator's name is Natasha Revenko. ఆవిడేం చేస్తుంటే వైప్డ్ హర్ హ్యాండ్స్ నర్వస్లీ ఆన్ హర్ అప్రాన్. అవి చెప్తూ ఆవిడ చాలా నిస్సహాయంగా బాధతో భయంగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ చేతుల్ని యాప్రాన్ మీద తుడుచుకున్నారు. యాప్రాన్ అంటే మనం వంట చేసేటప్పుడు లేడీస్ మనం కొన్నిసార్లు చూస్తుంటాం, కొంతమంది ఫ్రంట్ నుంచి ఒకటి కట్టుకుంటారు, ఒక డ్రెస్ లాగా తాళ్లతో. మీరు ఎక్కువ సినిమాల్లో మూవీస్లో చూస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాప్రాన్. సో దానికి తుడుచుకుందనమాట చేతులు. టీయర్స్ కేమ్ టు ద కార్నర్స్ ఆఫ్ హర్ ఐస్ అండ్ స్లిడ్ స్లోలీ డౌన్ హర్ పించ్డ్ పేల్ చీక్స్. కళ్ళనీళ్ళు వచ్చేసినాయి ఆవిడకి. అది చెప్తున్నప్పుడు టీయర్స్, కళ్ళనీళ్ళు వచ్చినాయి. కను కోసలలో కళ్ళనీళ్ళు, కార్నర్స్ ఆఫ్ ద ఐస్ ఉన్నాయి. స్లోలీ స్లిడ్, నెమ్మదిగా ఆవిడ చెంపల మీదకి జారినాయి. ఎలా ఉన్నాయి ఆవిడ చెంపలు అంటే చాలా బలహీనంగా. పించ్డ్ అంటే జబ్బుతో చిక్కిపోయి పాలిపోయినట్టుగా ఉన్నాయి, పేల్గా. ఇట్ వాజ్ ఎ సాటర్డే. నౌ షీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్. వినండి మీరు. ఇట్ వాజ్ ఎ సాటర్డే. షీ వెంట్ ఆన్ స్టిల్ వైపింగ్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ యాప్రాన్. యాప్రాన్ మీద చేతులు తుడుచుకుంటూ ఇంకా కంటిన్యూ చేస్తుంది ఆవిడ. అది సాటర్డే రోజు. ఇట్ వాజ్ ఎ లవ్లీ వార్మ్ డే అండ్ ద చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్ వీకెండ్. అది సాటర్డే. పిల్లలందరూ కూడా వెచ్చగా ఉంది, మంచి రోజు ఆ రోజు, బాగుంది. లవ్లీ వార్మ్ డే. ఆ డే కూడా చాలా బాగుంది. అందరూ కూడా బయట ఆడుకుంటున్నారు పిల్లలు. ఈవెన్ వెన్ ద డస్ట్ బిగాన్ టు ఫాల్ దే స్టిల్ ప్లేడ్ అవుట్ సైడ్. బయట డస్ట్ బాగా పడుతుంది, అయినా కానీ వాళ్ళు అక్కడ ఆడుకుంటూనే ఉన్నారు. దే పిక్డ్ అప్ హ్యాండ్ఫుల్స్ ఆఫ్ ఇట్ అండ్ త్రూ ఇట్ ఎట్ ఈచ్ అదర్ లాఫింగ్. వాళ్ళ డస్ట్ అంతా చేతుల నిండా తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ నవ్వుకుంటున్నారు. త్రూ ఇట్ ఎట్ ఈచ్ అదర్, ఒకళ్ళ మీద ఒకళ్ళు డస్ట్ వేసుకుంటూ. ఇట్ వాజ్ వెన్స్డే బిఫోర్ ద లౌడ్ స్పీకర్ వ్యాన్ కేమ్ టు ద విలేజ్ టెలింగ్ us to keep our children indoors and not to touch the radioactive dust. ఒక వ్యాన్ వచ్చింది వెన్స్డే. ఎప్పుడు? బిఫోర్ ద వ్యాన్ కమ్స్. ఒక లౌడ్ స్పీకర్ వ్యాన్ వచ్చే ముందు జరిగింది ఇదంతా. ఆ డస్ట్ అంతా మీద పడడము, పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడం, ఇదంతా. ఆ వ్యాన్ వచ్చింది. వచ్చి ఏం చెప్పిందంటే టెలింగ్ us to keep our children indoors and not to touch the radioactive dust. పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోండి, బయటికి రానివ్వద్దు. అది రేడియో యాక్టివ్ డస్ట్, అది చాలా కెమికల్స్తో ఉన్న డస్ట్ కాబట్టి మీరు పిల్లల్ని దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోండి, పిల్లల్ని ముట్టుకొనివ్వద్దు అసలు ఆ డస్ట్ని అని చెప్పారు. బట్ అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. దే ఆల్సో టోల్డ్ us టు వాష్ డౌన్ అవర్ హౌసెస్ అండ్ రోడ్స్ విత్ వాటర్. ఇళ్ళు వాకిళ్ళు రోడ్స్ అన్నీ కడగండి బాగా వాటర్ తోటి అని చెప్పారు. ఏ వీక్ లేటర్ ద చిల్డ్రన్ బిగాన్ టు వామిట్. ఒక 1 వీక్ అయినాక పిల్లలు వామిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దేర్ హెయిర్ ఫెల్ అవుట్. జుట్టు బాగా ఊడిపోయింది పిల్లలకి. దే కుడ్ నాట్ ఈట్, తినలేకపోతున్నారు. దే గ్రూ సో థిన్ అండ్ సోర్స్ అపియర్డ్ ఆల్ ఓవర్ దేర్ లిటిల్ బాడీస్. ఆ చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ ఇంకా చిక్కిపోయారు, ఒంటి నిండా పుళ్ళు. ఇంకా వాళ్ళకి ఆ బాడీస్ అన్నీ కూడా ఎలా అయిపోయిందంటే మొత్తం వాళ్ళు చిక్కిపోయి ఎందుకు హెల్త్ మొత్తం పాడైపోయింది. 2 weeks after that all 3 died, all 3 on the same day. She broke down now and cried quietly as she had done so many times before. వాళ్ళు 3 చనిపోయారు. ఎప్పుడు అంటే 2 weeks తర్వాత. ఈ లోపల వాళ్ళందరూ తినడం మానేశారు. 3 పిల్లలు ఇంకా వామిటింగ్స్ అయినాయి, ఇంకా సిక్ అయిపోయారు, వాళ్ళకి చిక్కిపోయారు పిల్లలు, జుట్టు అంతా రాలిపోయింది, వాళ్ళు చివరికి చనిపోయారు 2 weeks తర్వాత అని ఏడ్చేసింది ఆవిడ. ఒక్కసారి చనిపోయారు, ఒక్కసారి అని ఏడ్చేసింది. all 3 on the same day, ఒకే రోజు 3 చనిపోయారని చెప్పి బాగా బర్స్ట్ అయింది. ఆవిడ ఇప్పటికి ఎన్నోసార్లు అలా ఏడ్చి ఉంటుంది అని అర్థమైంది వీళ్ళకి. దే ఆర్ బరీడ్ ఓవర్ దేర్. షీ అపాయింటెడ్ టు ద చర్చ్ గ్రేవ్యార్డ్. వాళ్ళని అక్కడే బరీ చేశారు, అక్కడే పాతి పెట్టారు అని చర్చ్ గ్రేవ్యార్డ్ వైపు చూపిస్తుంది ఆవిడ. లాట్స్ ఆఫ్ విలేజ్ చిల్డ్రన్ ఆర్ అండ్ అడల్ట్స్. చాలామంది విలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా అలాగే చనిపోయారు, అక్కడే పాతి పెట్టారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా. ఐ టచ్డ్ హర్ జెంట్లీ ఆన్ ద షోల్డర్ లీవింగ్ హర్ టు హర్ బిట్టర్ స్వీట్ మెమరీస్ అండ్ వాక్డ్ ఆన్ త్రూ ద సైలెన్స్. నేను అంటే వింటున్న అతను అనమాట. ఈ స్టోరీ ఆవిడ చెప్తున్నప్పుడు వింటున్నాడు కదా అతను. ఆవిడని నెమ్మదిగా భుజం మీద తట్టి అక్కడి నుంచి ఆవిడ బిట్టర్ అండ్ స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీస్ ఏంటి?
మా పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేసినప్పుడు మంచి గ్రీనరీ ఉన్నప్పుడు అప్పుడు అన్ని స్వీట్ మెమరీస్. అలాగే పిల్లలు చనిపోవడము, గ్రేవ్ యార్డ్లో పాతి పెట్టడం, ఇవన్నీ బిట్టర్ మెమరీస్. ఇవన్నీ మధ్య ఆవిడని వదిలేసి వీళ్ళు సైలెంట్గా బయటకు వచ్చేసారు. ఇట్ వాజ్ ఏ ఘోస్ట్ టౌన్. అదొక దయ్యాల ఊరు. నో వన్ లివ్డ్ దేర్ ఎనీమోర్. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. దే హ్యాడ్ ఐదర్ డైడ్ ఆర్ బీన్ ఫోర్సిబుల్లీ ఇవాక్యుయేటెడ్. ఎలా అయిపోయిందంటే ఆ ఊరు ఉన్నవాళ్ళు చనిపోయారు, ఇంకా మిగిలిన వాళ్ళని ఖాళీ చేయించారు. ఇప్పుడు ఎవ్వరు లేరు, దయ్యాల ఊరుగా మిగిలిపోయింది. ద ఫీల్డ్స్ వర్ బ్యారన్. ఆ పొలాలన్నీ కూడా, బ్యారన్ అంటే బంజరు భూములు, అంటే అవి వ్యవసాయానికి కల్టివేషన్కి పనికిరావు. వీ కాంట్ యూజ్ ఫర్ కల్టివేటింగ్ ద ల్యాండ్. నథింగ్ గ్రూ, నథింగ్ ఎవర్ వుడ్ అగైన్. ఇంకా ఎప్పటికీ ఏమీ పెరగలేదు, ఎప్పటికీ పెరగదు కూడా. అంటే ప్లాంట్స్ కానీ, వెజిటేషన్ కానీ, క్రాప్స్ కానీ ఇంకా ఎప్పటికీ రావు. దెర్ వాజ్ నో బర్డ్ సాంగ్. ఒక పిట్టలు రావు అక్కడికి, పక్షులు కొయ్యవు. నో ర్యాబిట్ పీడ్ ఎట్ మీ. ర్యాబిట్స్ కూడా ఏమి అక్కడ అసలు కనపడవు మనకి. నో కౌ ఎండ్లెస్లీ చ్యూడ్. నెమరేసుకుంటూ ఉండే ఆవులు మనకు కనపడవు, ఏదో ఒకటి నములుతూ ఉండే ఆవులు మనకు కనపడవు. నో హార్స్ నీడ్. ఒక్క గుర్రం సకిలింపు కానీ, గుర్రాలు కానీ మనకు కనపడవు. నటాషా కాట్ మీ అప్ యాజ్ వీ బోర్డెడ్ ద బస్ మార్క్డ్ మాస్కో. సో నటాషా ఏంటంటే వాళ్ళు మాస్కో బస్సు ఎక్కుతున్నప్పుడు ఆవిడే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ, షీ సెడ్. నాతో వస్తున్నందుకు చాలా సంతోషం. ఐ వాంటెడ్ టు సీ ద గ్రేవ్స్ అండ్ ద హౌస్ అగైన్ బిఫోర్ ఐ డై. నేను చనిపోయే ముందు మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ కూడా గ్రేవ్స్ అవన్నీ మళ్ళీ చూడాలని ఉంది, చనిపోయే ముందు మళ్ళీ ఒక్కసారి అందావిడ. ఎందుకంటే ఆవిడ కూడా ఖాళీ చేస్తుంది కదా, వెళ్ళిపోతున్నారు కదా. అది దట్ ఈస్ ద స్టోరీ. 3 stories. దట్ మీన్స్ 3 villages stories. ఓకే.